హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడే అయితే డ్రాప్కి అయితే పోయొచ్చిన. మొన్న ఇంతకుముందుకు నేను బేగంపేటలో చేస్తున్నాను అనమాట. ఆ బేగంపేట కంపెనీ కాస్త కొంచెం హైటెక్ సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు బేగంపేటలో ఉప్పల్లో చేసేది. ఉప్పల్లో చేస్తూ ఈ హైటెక్ సిటీ కూడా వస్తున్నాను అనమాట. ఇప్పుడు మైండ్ స్పేస్లో ఉంది బిల్డింగ్. అది 11 గంటల డ్రాప్ ఇచ్చిండు. 11 గంటల డ్రాప్ అయిపోయిన తర్వాత దింపేసి అల్వాల్ డ్రాప్ ఇచ్చాను అనమాట. అల్వాల్ డ్రాప్ దింపేసి ఇప్పుడే మళ్ళీ హైటెక్ సిటీకి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ 2:30కి ఉంటుంది డ్రాప్. టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది కాబట్టి పోయి ఒక 2 అవర్స్ 2 అవర్స్ కాదు, 1.5 అవర్ టైం ఉంటుంది. కాకపోతే పడుకుందామంటే సెల్లార్లే కదా, ఉబ్బరిస్తుంటుంది. కొన్ని డోర్లు ఓపెన్ చేద్దామంటే దోమలు కరుస్తుంటాయి. నరకం. ఏసీ వేసుకుంటేనేమో పెట్రోల్ అయిపోతుంది. ఇక్కడ కొద్దిసేపు బండి పక్కన ఆపుకుందామని చెప్పి పక్కన ఆపితే పక్క నుంచి వచ్చి సైరన్ కొడుతూనే ఉన్నాడు. 2 నిమిషాలు కూడా ఆపనియలే. ఆడ బండి పెడుతూనే ఉన్నా, ఎంబడే ఇంకా సైరన్ వేసుకుని వచ్చి బండి తీసేయి. టైం 1 గంటకు కూడా బండ్లు ఆపనిస్తలేరు ఇక్కడ మైండ్ స్పేస్లో. టిఫిన్ సెంటర్లు, చాయ్ బండ్లు. ఇదే బిల్డింగ్ అనమాట నేను చేసేది ఇప్పుడు. బిల్డింగ్ నెంబర్ 9. సో డ్రాప్ వచ్చేసి నారపల్లి ఇచ్చిండు. నారపల్లి, బోడుప్పల్, ఉప్పల్ డ్రాప్ చేసి ఫస్ట్ నారపల్లి డ్రాప్ చేసి, నారపల్లి అమ్మాయి అనమాట, నారపల్లి డ్రాప్ చేసి మళ్ళీ బోడుప్పల్ డ్రాప్ చేసిన. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఇదనమాట ఉప్పల మా కంపెనీది. ఒకటే బిల్డింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్, అది కంపెనీ. ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది. ఏసీలో డ్రాప్కి వచ్చిన, డ్రాప్ దింపేసిన 4:30లా. ఇంకా మళ్ళా నెక్స్ట్ 6:30 డ్రాప్ ఉంది. అది ఇంకా అప్పటిలోపు మనం పోయి 1 గంట సేపు రెస్ట్. లోపల నుంచి వెళ్ళిపోమా. అయితే నేను కంపెనీలో డ్రాప్ కోసం వెయిట్ చేస్తూ కొంచెంసేపు ఇట్లా సీట్ వెనుక ఒరిగినా అనమాట. ఇక అప్పుడే మా ఎస్కాట్ వచ్చాడు. ఎస్కాట్ వచ్చి ఏం చేసిండు, లేపిండు. అన్నా ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. అప్పటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉండే. నా 10 నిమిషాలు వేస్ట్ చేసిండు. అవునా కదా? ఆ 10 నిమిషాలు నిద్ర ఎంత వాల్యుబుల్ తెలుసా బ్రో? 10 నిమిషాలు నిద్ర అంటే ఎంత వాల్యుబుల్. అది 10 నిమిషాలు నిద్ర వేస్ట్ చేసిండు. నేను అనుకున్నా మామూలుగా మీరు రాస్తారు కదా, ఒక బయటికి వెళ్ళేటప్పుడు రాస్తారు చూసినావా, అదే ఆయనకి వచ్చినావు అనుకున్నా. ఆ ఎంట్రీ ఆయనకి వచ్చినావు అనుకున్నా. నాకు తెలియదు నువ్వు మళ్ళీ ఇదే బండ్లు ఎస్కాట్ వస్తున్నావు అని. ఇట్లుంటాయి మా ఎస్కాట్లు. నీ పేరు రాజు. మా రాజు ఎస్కాట్. నాకు ఎస్కాట్ వచ్చాడు. సరే పోదాం. ఇప్పుడు తార్నాకల ఛాయ్ తాగి పోదాం కంపెనీ. సో ఇప్పుడైతే ఛాయ్ తాగడానికి అయితే వచ్చినాము. జామ్ పాండబాబు పోతుండు నా సెక్యూరిటీ. ఈరోజు మ్యాచ్ ఉందన్నమాట. ఇది ఉప్పల్ స్టేడియం పక్క పొంటే మా కంపెనీ ఉంటుంది. ఇది గేట్ నెంబర్ వచ్చేసి ఏదో ఉంది. ఇది స్టేడియం లోపల. రోజు సాయంత్రం పూట మంచిగా వాళ్ళు క్రికెటర్స్ వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, వెళ్ళిపోతారు. 8 o'clock అట్లా వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. గేట్ నెంబర్ 10.
ఇదంతా స్టేడియం. ఇది గేట్ నెంబర్ 10, బ్యాక్ సైడ్ గేట్ అనమాట. ఇది జెన్పాక్ నుంచి వస్తే చిన్న గల్లీ ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ మెయిన్ గేట్ అనమాట. ఇది ఫుట్బాల్ స్టేడియం మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ అంతా పోలీసులు కూర్చుంటారు. ఇక్కడ రోజు చెకింగ్ చాలా అవుతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ నడుస్తుంది కాబట్టి. దాని పక్కనే అపార్ట్మెంట్స్, దాని పక్కన మా కంపెనీ ఉంటుంది. ఇది అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్. సో ఫైనల్గా ఇప్పుడైతే లాస్ట్ డ్రాప్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి యాక్చువల్గా అయితే, కానీ ఈరోజు ఇంటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే బండ్లో పెట్రోల్ లేదు, జేబులో క్యాష్ లేదు. ఇప్పుడు కరెక్ట్గా ఒక పాయింట్ ఉంది, చూపిస్తాను. ఒక పాయింట్ ఉంది. నిన్న ఎంత 1000 రూపాయలు చూపించిన, 215 కిలోమీటర్ తిరిగిన. అంటే నిన్న గడిచిపోయింది. ఈరోజు గడవాలంటే మళ్ళీ ఒక 1000 రూపాయలు పెట్రోల్ చూపిస్తే ఈరోజు గడుస్తుంది. సో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఏ రోజుకి ఆ రోజు అయిపోయింది అనమాట. వచ్చిన బిల్లులు మొత్తం అది అయిపోయినాయి. ఈ 15 అంటే ఒక 10 days నుంచి అయితే డైలీ ఇదే పరిస్థితి నడుస్తుంది. కంపల్సరీ సాయంత్రం నైట్ అయినా సరే పొద్దునైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పైసలు చేసుకోవాలి, బయట పోసుకోవాలి, బండి నడిపించాలి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకా ముఖం ఎప్పుడు కడుక్కోవాలో, టిఫిన్ ఎప్పుడు చేయాలో ఇంకా ఇప్పట్లయితే కాదు. ఖచ్చితంగా ఇప్పుడైతే లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి అంటే ఇప్పుడు ఓలా లాగిన్ చేయాలి. ఆ ఓలా లాగిన్ చేయాలి అని కమిషన్ కట్టొద్దు అనుకుంటే మనము మనకి ఒక 100 రూపీస్ పే చేస్తే ఈరోజు మొత్తంలో కమిషన్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ TDS, గవర్నమెంట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, అవి మాత్రం కట్ అయిపోతాయి. ఓలా కమిషన్ ఉండదు అనమాట. ఒక 100 రూపీస్ పే చేస్తే ఈరోజు మొత్తం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఓలా లాగిన్ చేద్దాము. ఇంకా మధ్యాహ్నం దాకా కొడదాం. మధ్యాహ్నం ఒక 1-2 వరకు కొట్టేసి అప్పుడు ఇది జర ఫ్రెష్గా అంత తినేసి అప్పుడు 2 hours వండుకుంటే మనకు నిద్ర సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటికైతే అల్వాల్కి వచ్చిన, అంటే అక్కడ ఏదో ఏరియా గట్టేటో తినేసిన, ఆకలేదు, డ్రాప్ వదిలేసి తిన్నాక ఎంబడే మళ్ళీ బుకింగ్ పడ్డది అల్వాల్కి. ఇంకా అల్వాల్లో దింపేసిన. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా ఇప్పుడన్నా కొద్దిసేపు పండుకోవాలి, గంట సేపు. మామూలుగా వస్తలేదు నిద్ర మాత్రము. నిద్ర పక్కకు పెడితే అంటే పొద్దున్న నుంచి అంటే నిన్న నుంచి వెళ్ళి ఇట్లా మామూలుగా ప్రాపర్గా పడుకోలే కదా, మొత్తం బాడీ పెయిన్స్, కూర్చొని మొత్తం బాడీ పెయిన్స్, కాళ్ళని గుంజుతున్నాయి. ఇంకా ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇంకా 18 గంటలు. ఇంకా 18 గంటలు డ్యూటీ చేయాలి నేను. అంటే రోజుకు దగ్గర 18-19 గంటలు డ్యూటీ అవుతున్నారు. 18 36 గంటలు కంటిన్యూగా 36 గంటల నుంచి డ్యూటీ చేస్తున్నాను నేను. 18 గంటలు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 18 గంటలు డ్యూటీ చేయాలి. 18 గంటలు కాదు, ఇప్పటికి 24 hours అయింది. నిన్న ఈ టైంకి వచ్చినా నేను ఇక్కడికి, ఇప్పటికి 24 hours అయిపోయింది. ఇంకా 18 గంటలు, 24, 18, 30. అమ్మా ఏంది ఇది? 42 గంటలా? 42 గంటలు. మై గాడ్. అంటే 48 గంటలు అయితే 2 రోజులు ప్రాపర్గా అయిపోతుంది. 42 గంటల డ్యూటీ కంటిన్యూగా, నిద్ర పోకుండా. వావ్, సూపర్. కమాన్ మస్తు కష్టపడుతున్నా కదా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం నిద్ర వస్తుంది. బొల్లారం పోయి పడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అల్వాల్లో ఉన్నా. బొల్లారం పోతే ఆడ పడుకున్నా అనుకో, ఒక 10 నిమిషాలు లేట్ లేసినా కానీ ఎంబడే పికప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు మ్యాచ్ ఉంది కదా ఉప్పల్లా, ఇక రచ్చ రంబోలు ఉంటుంది ఆడ. మా సూపర్వైజర్ ఫోన్ చేసి తొందర రావాలి, ఎంప్లాయీస్ కూడా ఇన్ఫార్మ్ చేసాయి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిందంటే మాత్రం వీరికిపోతాల నుంచి బయటికి వెళ్ళమన్నాడు. ఇంకా ఎంప్లాయీస్కి మామూలుగా రోజు 4:30 పికప్ చేయాల్సింది, ఈరోజు 4 o'clock పికప్ చేయాలి. సరే పోదాం, ఎక్కువ టైం లేదు. ఎండ చూడు ఎట్లా పడుతుందో, బగ్గ మండుతుంది.
ఎండారా నాయన ఎండ. ఈ ఎండకు వడదెబ్బ తాకుతుంది కానీ బయట తిరగకూరు ఎవరు. పిల్లల్ని అయితే అసలు పంపించకూరు బయటికి, చాలా డేంజర్ కొడుతున్నాయి ఎండలు. ఏసీ వేసుకొని ఏసీ బంద్ చేసిన తర్వాత వితిన్ నిమిషంలో చెమటలు వచ్చేస్తున్నాయి, అంత వేడి ఉంది బయట. సో ఇక్కడే అనమాట ఈ చించెట్టు కింద బండి పెట్టుకొని వండుకున్నా. చెట్టు పెద్ద ఉంది కానీ ఆకులు మాత్రం చిన్నగా ఉన్నాయి, ఎండాకాలం కదా గట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక గంట అయితే పడుకున్నా, జర కొంచెం బాడీ కొంచెం రిలీఫ్ అయింది అనమాట. ఇకప్పుడైతే టైం అవుతుంది, ఇంకా పిల్లలు వచ్చిరు ఇంటికా నుంచి ఫోన్ చేసిన పడుకున్నా, ఫోన్లు చేస్తారు. వాళ్ళతో కొంచెం మాట్లాడినా, నిద్ర కొంచెం సరిపోయింది. ఇక ఇప్పుడైతే పికప్ అయితే బయలుదేరిపోదాం. ఓకే, మధ్యాహ్నము 1200 పెట్రోల్ పోపించిన, 4 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఒక పాయింట్ మీద ఆగింది, తిరిగింది 116 కిలోమీటర్లు. పొద్దుగల 3 డ్రాపులు, ఒకటి 4 డ్రాపులు, 5 డ్రాపులు మొత్తం ఏసీలో తిరిగిన, అడ్డగోలుగా కాలింది పెట్రోల్. సో 4 గంటలకు స్టార్ట్ అయినా బొల్లారంకి వెళ్ళి, బొల్లారం పికప్ తీసుకొచ్చి కంపెనీలో వదిలేసి మళ్ళీ ఎంబడే వనస్థలిపురం పికప్ ఇచ్చిండు. ఆ వనస్థలిపురం పికప్ బోనికి ఎంత టైం పట్టిందంటే, మా కంపెనీ ముంగట స్టేడియం మన ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఆ సుక్కలు కనిపించినాయి. 1/2 అవర్ ఆ ట్రాఫిక్లో ఇరికిపోయినా. ఇంకా అది తీసుకొచ్చి వనస్థలిపురం పికప్ తీసుకొచ్చి దించేసి మళ్ళీ ఎంబడే లాగిన్ చేస్తే ఆ నుంచి నాచారం నుంచి వెళ్ళి బంజారాస్ పడింది. బంజారాస్ నుంచి వెళ్ళి సనత్ నగర్ వచ్చిన. ఇప్పుడు సనత్ నగర్ నుంచి హైటెక్ తీసుకొని పోవాలి. హైటెక్ పడుతుందని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నా. కానీ మాత్రం ఈరోజు పెట్రోల్ అయితే అడ్డగోలుగా కాలింది. మామూలుగా నాన్ ఏసీలో అయితే అంత పెట్రోల్ తాగదు, మనం నైట్లో చేస్తున్నాం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, గంటలో డ్రాప్ అయిపోతే తొందరగా పోయి తొందర రావచ్చు, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ పెట్రోల్ కూడా కాలదు. కానీ డీలో చేస్తే మాత్రం పెట్రోల్ అయితే నీళ్ళు తాగినట్టే తాగింది బండి. అలా అమ్మో, డీలో మళ్ళీ పొరపాటు నడిపేయద్దు, కాకపోతే మజ్బూరి కంపల్సరీ చేయాలి కాబట్టి ఈరోజు డీలో నడిపించిన, పెట్రోల్ పైసలు లేవని. ఇంకా మామూలుగా అయితే డీలో ఎప్పుడు నడిపేది. ఇక సరే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనం హైటెక్ సిటీ బయలుదేరిపోదాం. సో టైం వచ్చేసి 1 అవుతుంది, టైము 1:30. ఇప్పుడైతే తిందామని వచ్చిన, చూడండి ఎట్లుందో హైటెక్ సిటీలో. టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా, టిఫిన్ చేయాలా లేకపోతే రైస్ తినాలా ఏం అర్థమవుతలేదు. జ్యూస్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, మిలాను మొత్తం పగల లెక్కనే ఉంది. ఇక రాత్రి 1 గంటకు కూడా. సో నేనైతే ఫ్రైడ్ రైస్ తిందాం అనుకుంటున్నా. బిర్యానీ అని చెప్పి కొడుతుంది ఆయన. అయ్యే పెసర్ బలియా ఫ్యామిలీ రెస్టారెంట్ బలియా. నేనైతే ఫ్రైడ్ రైస్ తింటా. టైం వచ్చేసి 1:38. ఇప్పుడైతే నేను లంచ్ చేసేసిన, ఫ్రైడ్ రైస్ తిన్నా. ఇంకా చాలా ఉన్నాయి తిన్నీకి,
కానీ ఇక అన్నీ చూస్తే మనకి ఏది తినబుద్ధి కాదు కదా, అందుకే ఫ్రైడ్ రైస్ అయితే తినేసిన. టైం వచ్చేసి 1:40 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే పోయి కంపెనీలో పోవాలి. 2:30కి డ్రాప్ ఉంటుంది. ఆ డ్రాప్ అయిపోగానే మళ్ళీ ఉప్పల్లా 4:30కి ఉంటుంది. సరేనా? ఓకే బాయ్. కొద్దిసేపు పడుకున్నాం ఒక గంట, అంటే ఇప్పుడు 1:40 కదా, 2:30కి డ్రాప్ ఉంది. ఒక అర్ధగంట సేపు జర నడుము వాలుద్దాం. బ్యాటరీ ఫుల్ డౌన్ అయిపోయింది. బ్యాటరీలో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చింది. ఇంటికి పోయేదాకా ఉంటుంది వాళ్ళు ఛార్జ్. ఇంటికి పోయినాక మంచిగా స్నానం ఇట్లా వేసుకొని తిని పడుకుంటే మళ్ళీ బాడీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఆల్మోస్ట్ టైం 5:26. ఈరోజు 5:30 డ్రాపే ఉంది. 4:30 డ్రాప్ అయిపోయింది. మళ్ళీ పోయి 5:30 డ్రాప్ తీసుకొని ఇంటికి పోవాలి. 5:30 కంటే 6 o'clock వరకు వస్తారనమాట. 5:45 నుంచి 6 వరకు ఎప్పుడైనా రావచ్చు. నిన్న వచ్చినప్పుడు ఫేస్లో ఎంత గ్లో ఉండే, మొత్తం ఎండిపోయింది, అంతా పిక్కపోయింది కదా మొత్తం, నిద్ర లేకుంటే. ఇప్పుడైతే ఫ్రెష్గా ముఖం కడుక్కొని ఛాయ్ అయితే తాగినాము. ఛాయ్ తాగిన తర్వాత నిద్ర మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది ఛాయ్ తాగిన తర్వాత.